నిధి పోర్టల్లో ఎర్న్డ్ లీవ్స్ అంటే సరెండర్ లీవ్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఈ లీవ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అప్లై చేసుకోవాలంటే మనకు ముఖ్యంగా మనం హెడ్ ఆఫ్ డిడిఓ దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత మనము ఇది నిధి పోర్టల్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా నిధి అని టైప్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ నిధి మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ డిడిఓ గారి యూజర్ నేము అలాగే పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇది సైన్ ఇన్ అని అడుగుతుంది. సైన్ ఇన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మాస్టర్ డేటా, హెచ్ఆర్, పేరోల్, ఏపీజీఎల్ ఇట రకరకాల సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఈ డాష్ బోర్డ్లో మనకు సరెండర్ లీవ్ అప్లై చేయాలంటే హెచ్ఆర్ అండ్ పేరోల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ప్రీ పే బిల్స్ యాక్టివిటీస్, ట్రాన్స్ఫర్స్, ఆధార్ ఈకేవైసీ, పే బిల్ సబ్మిషన్. ఈ పే బిల్ సబ్మిషన్లో మనకు ఇక్కడ కార్నర్లో ఉంటుంది అడిషనల్ సరెండర్ లీవ్స్, యాన్యువల్ సరెండర్ లీవ్స్. ఇక్కడ మనము అడిషనల్ సరెండర్ లీవ్స్ అయితే పెట్టుకోకూడదు. ఇక్కడ సరెండర్ లీవ్స్ యాడ్ చేసుకోవడానికి అయితే ఈ టైల్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మనము సరెండర్ లీవ్స్ అప్లై చేసుకోవడానికి యాన్యువల్ సరెండర్ లీవ్ అనే టైల్ మీద క్లిక్ చేయాలి. యాన్యువల్ సరెండర్ లీవ్ క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ ప్రొసీడింగ్ డేటు మొదటిగా మనకు ఇక్కడ డిడిఓ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. మన హెడ్ ఆఫ్ అకౌంట్ 001 ఉంటుంది. దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేసి ఎంప్లాయ్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ప్రీవియస్ సబ్మిట్ డేటా, అప్లోడ్ ఎంప్లాయ్ డీటెయిల్స్, డౌన్లోడ్ ఎంప్లాయ్ డీటెయిల్స్, యాడ్ ఎంప్లాయ్. ఈ యాడ్ ఎంప్లాయ్ డీటెయిల్స్ మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఎంప్లాయీ నేము, మనకు లీవ్స్ ఎన్ని ఉన్నాయి, ఇంతకుముందు సరెండర్ చేసుకుంటే ఆ లీవ్స్ అనేది డిడక్ట్ చేసిన తర్వాత మనకు రిమైనింగ్ లీవ్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎంప్లాయీకి 140 లీవ్స్ అనేవి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇక్కడ మనము నెక్స్ట్ వచ్చేసి సరెండర్ లీవ్ శాంక్షన్ డేట్. మనకు హెడ్ ఆఫ్ డిడిఓ అనేవారు ఏ రోజైతే మనకు శాంక్షన్ డేట్ ఇచ్చారో ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఎన్ని లీవ్స్ సరెండర్ చేసుకుంటున్నాం, 15 డేస్ వ్యా, 30 డేస్ వ్యా అని. ఒక సరెండర్ లీవ్కి ఇంకొక సరెండర్ లీవ్కి మినిమం 2 ఇయర్స్ అయితే గ్యాప్ ఉండాలి. ఇక్కడ సరెండర్ లీవ్స్ నేను 30 అని ఎంటర్ చేస్తున్నాను. ప్రీవియస్ సరెండర్ డేటు 2 ఇయర్స్ చేసుకొని తర్వాత ప్రజెంట్ సరెండర్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు సరెండర్ అమౌంట్ అంటే మనకు ఎంత అమౌంట్ అనేది ఈ 30 డేస్కు సరెండర్ చేసుకోవాలనుకుంటాం అమౌంట్ అక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ వెదర్ ద ప్రజెంట్ శాంక్షన్ సరెండర్ లీవ్స్ అని ఉంది కదా, అక్కడ నో అని పెట్టేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నిధి పోర్టల్లో సబ్మిట్ చేసిన తర్వాత మనము సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేసి అక్కడ మన డిడిఓ గారి లాగిన్తో యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ కావాలి. ఇక్కడ యూజర్ నేము, డిడిఓ గారి యూజర్ నేము అలాగే పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ సెట్ చేసుకునేది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతుంది. ఈ సిఎఫ్ఎంఎస్ సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేటివి ఉంటాయి. మన ఇక్కడ స్క్రీన్ మీద కనపడినట్లుగా ఎక్స్పెండిచర్, అకౌంట్ న్యూ, మై టాస్క్, ఇక్కడ మన బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఉంది కదా, దీంట్లోనే మన బిల్ అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు బిల్లు అనేది ఏవే బిల్లులు వచ్చినాయి అనేది ఈ బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లో మనకు కనపడుతుంది. కావున మనము ఈ బిల్ లైఫ్ సైకిల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన బిల్ అయితే వచ్చేసింది. సప్లిమెంటరీ బిల్లు కాబట్టి సప్లిమెంటరీ బిల్ అని ఉంది. ఇక్కడ ఏ డేటున వచ్చింది, ఎప్పుడు రిసీవ్ అయ్యింది, ఇంకా ఆ బిల్లు తాలూకా మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చాయి. డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత మన డిడిఓ గారితో థంబ్ వేపియాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషను, ఎంప్లాయ్ డీటెయిల్స్, వర్క్ ఫ్లో ఇలా డిఫరెంట్ ఉన్నాయి.
ఇక్కడ మనము మన బిల్లు ఏది అనేది చెక్ చేసుకున్న తర్వాత మనము చెక్ లిస్ట్ ఇక్కడ అయితే ఉంటుంది, ఆ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయాలి. అలాగే నోట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఉంటుంది కదా, దాన్ని కూడా సరి చేసుకోవాలి. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే ఇక్కడ మన బిల్లు తాలూకా డీటెయిల్స్ అన్నీ పూర్తిగా వచ్చేసినాయి. కాబట్టి మనము డాక్యుమెంట్స్ అన్నీ ఈ నోట్స్ అండ్ డాక్యుమెంట్స్ దగ్గర అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మన DDO గారితో తంబు వేపేయాలి. ఈ చెక్ లిస్ట్లో అన్ని బాక్సులు గ్రీన్ కలర్లో వచ్చేటట్టుగా క్లిక్ చేసి మనం ఫర్దర్గా మూవ్ కావాలి. ఇక్కడ సేవ్ కొట్టేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నెక్స్ట్ నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లో కూడా మన డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ చేయాలి. దీని తాలూకా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత DDO గారితో తంబు వేపిస్తే మన బిల్ అనేది ఫర్దర్ ప్రాసెస్కి మూవ్ అవుతుంది. కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే వ్యూవర్స్, ఫ్రెండ్స్.